నిజంగా ఇది ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందా అంటే ఎన్నికల్లో ప్రభావం చూపించకపోవచ్చు. ఎలక్షన్స్లో ఇక్కడ సమస్య ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎనీ పొలిటికల్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీని నమ్మి ప్రజలు ఓట్లేసే పరిస్థితిలో లేరు. ఓకే, ఏ పొలిటికల్ పార్టీ లీడర్ అయినా సరే ఇప్పుడు మనం అక్కడ చూస్తూ ఉంటే ఈ జరిగిన ఉద్యమం కూడా అపొలిటికల్ కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఇది విద్యార్థులకు సంబంధించిన ఎమోషన్గా దీన్ని మనం చూస్తున్నాం. కానీ వన్స్ రాజకీయ పార్టీలు ఎంటర్ అయితే ఇవాళ మనం ఆడుతున్నాం కదా, అక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఇంకిలాబ్ జిందాబాద్ అని మాట్లాడుతున్నారు కదా. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ మనువాది బ్రాహ్మణవాది అని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. వాళ్ళు నిజంగా కమ్యూనిస్ట్ పార్టీలకు ఓట్లేస్తారా డౌటే నాకు. సో సో అంటే నేను ఇందులో ఇంకో గొడవ ఉంది. ఇప్పుడు సార్ అన్న దానికి చిన్న యాడ్ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీయా లేకపోతే కాంగ్రెస్ పార్టీయా ఎవరు ఈ పర్టికులర్ ఉద్యమానికి వచ్చినటువంటి విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు అభిజిత్ దిప్కే అపొలిటికల్గా ఈ రాజకీయ పార్టీలు అన్నిటికీ భిన్నంగా వీళ్ళతో సంబంధం లేదని ఆయన రాజకీయం నడపగలడా? క్వశ్చన్ అది. ఇవాళ సోనం వాంగ్చుక్ మరో పాయింట్ నా సైడ్ నుంచి మరో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఆందోళనలో పాల్గొంచుకున్న వాళ్ళు కొత్త మంది అంటే కొత్త వారు ఎంత శాతం ఉన్నారు? ఇదే మంద రైతు ఉద్యమంలో ఉన్నారు, ఇదే మంద షహీన్ బాగు దీంట్లో ఉన్నారు. సో అదే మంద మీకు ప్రతిసారి వస్తున్నప్పుడు ఓటర్లలో ఎందుకు మారుతారు? కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే మారు. ఇప్పుడు చూస్తుంది అదే ఎస్ఎఫ్ఐ వాళ్ళు, అదే జేఎన్యూ వాళ్ళు, అదే డియూ వాళ్ళు, లేకపోతే కొన్ని జైభీం ఇదే బ్యాచ్ వస్తున్నారు. అందుకని ఓటర్లని ప్రభావితం చేసే కొత్త బ్యాచ్ ఎవరు ఇక్కడ రావటం లేదు. తర్వాత మన దేశ ప్రజలకు నాకు అర్థమైనంత దాకా హింసను అసహించుకుంటారు. ఏదో తాత్కాలికంగా ఒకరోజు చేస్తాం హింస, ఇలా చేస్తాం అంటే పర్వాలేదు టాలరేట్ చేయగలరు. కానీ మీరు భారీ ఎత్తున హింస జరిగితే ఎవరైతే దాన్ని వెనకతలు ఉన్నారో హింసించే ఆ హింసకి కారకమైన వాళ్ళు మాత్రం సీరియస్ గా పనిష్ చేస్తారు. బయటికి చెప్పరు. కానీ మరి ఎక్కడ చూసుకోండి హింస జరిగిన తర్వాత ఆ తర్వాత పార్టీ దెబ్బతింటుంది. ఈ ఖచ్చితంగా అందుకే దీంట్లోనే కాంగ్రెస్ నేరుగా కలగజేసుకోకపోవడానికి అదే కారణం. ఈ పార్టీ పేరుకు పొలిటికల్ అంటున్నారు కానీ నేను పొలిటికల్ కాదు, ఇది కంప్లీట్ గా ఆఫ్ బ్యాక్డ్ ప్రొసెస్ అని నా పర్సనల్ అభిప్రాయం. నేనంటే ఇది ఆమ్ ఆద్మీ పార్టీ బ్యాక్ డే. కానీ విద్య అంటే ఓవరాల్ గా జనాల్లో వచ్చినటువంటి సమ్మతి కానివ్వండి, మిగతా వాళ్ళంట్లో చూస్తే జనాల్లో వచ్చినటువంటి ఆక్రోశము, ఎమోషను, ఇందాక మనం మాట్లాడింది అంతా కూడా ఇది విద్యార్థులు కదా, అరే అంటే బయటకు చూడడానికి విద్యార్థులు కదా అనే మాటలు మాట్లాడుతున్నారు. సో విద్యార్థుల పేరిట జరుగుతున్నటువంటి ఒక రాజకీయ ఉద్యమమే. దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ దాన్ని స్టేక్ తీసుకోవడానికి ట్రై చేస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చూడండి మీరు, రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కాక్రోచ్ జనతా పార్టీ పేరు కూడా ఎత్తలే, ఒక్కసారి కూడా అభిజిత్ దీప్కే పేరు మాట్లాడలే, జంతర్ మంతర్కి వెళ్ళలే. ఆయన నీట్ సపరేట్ ఉద్యమాలు పెట్టుకుంటున్నాడు సపరేట్గా, ఆ విద్యార్థులను పిలిపించుకొని ఇక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. కానీ ఈయన జంతర్ మంతర్కి వెళ్ళలే రాహుల్ గాంధీ. బికాస్ రాహుల్ గాంధీ వన్స్ అక్కడికి వెళ్ళాడు అని అంటే రాహుల్ అండ్ కాంగ్రెస్ పూర్తిగా వీకెన్ అయిపోయినట్టే. సో దీన్ని బేస్ చేసుకుని ఆయన ఇంకేదో నిచ్చెనేసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ సో ఆయన దీంట్లోకి వచ్చే పరిస్థితిలోకి వచ్చాడంటే అవుటే, ఇంకేం లేదు.